ఉపాధి హామీ పనులపై మరి సోషల్ ఆడిట్ జరిగింది. అది 30 ఏప్రిల్ 24 నుంచి 9/24. ఈరోజు మరి ఎలక్షన్స్ కూడా ఉండడం వల్ల హౌస్లో మరి సోషల్ ఆడిట్ వేదిక అనేది రివ్యూ చేసిన గౌరవ ఈరోజు వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. తర్వాత అట్లాగే మిగతా సిబ్బంది దర్శన వారికి, తర్వాత గతంలో ఇక్కడ పనిచేసిన సుధాకర్ ఎంపీడో గారికి, తర్వాత రత్నాకర్ గారికి, సోషల్ ఆడిట్ ఎస్ఆర్పి పాండరం గారికి, మరి దీనికి వచ్చేసిన డిఆర్పిస్ పంచాయత్ సెక్రటరీస్ అందరికీ స్వాగతం పలుకుతూ మరి ఈ కార్యక్రమాన్ని మరి స్టార్ట్ చేయాల్సిందిగా ఎస్ఆర్పి గారు కోరుతున్నారు. మరియు గౌరవ రాజశేఖరాలు మరియు సీనియర్ నేతలకు అందరికీ సామర్థ్య నమస్కారం అండి. మన పెళ్లి పండుగలో మూడవ విడతకు సంబంధించింది 30 తేదీ నుండి పెంచి నివేదిక తయారు చేసుకొని ఈరోజు ప్రసిద్ధ 1/4/2023 నుండి 23/2024 ₹1,56,415. తర్వాత సామాజిక పరంగా 60 లక్షల రూపాయలు జరిగింది. కెమెరా స్టాండ్ పైన 2,03,12,000 రూపాయలు. అదేవిధంగా ఫారెస్ట్ విభాగంలో 3 జీపులకు సంబంధించి 1,01,750 ఖర్చు చేయడం నాలుగో అంశం మేడం, గ్రామంలో సిఎస్సి అని ఆడిట్ నిర్వహించడం జరిగింది. అక్కడ 5వ అంశం మేడం, డిమాండ్ నోటికి సంబంధించి 21 నిర్వహించడం జరిగింది. మేడం ఫేస్బుక్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. బాబు కొంచెం ఫోన్ సైలెంట్గా పెట్టండి. ఒకసేపు మమ్మల్ని అడగలేదు, మమ్మల్ని మాట్లాడలేదు, ఎంపీడీఓ కూడా మాట్లాడలేదు. రెవెన్యూ ప్లాంటేషన్ ఫండ్కి సంబంధించి మనకు 285 మొక్కలకు 250 మొక్కలు పెడుతున్నాం కదా, మిగతా 34 మొక్కలు చెప్పుకోవడం జరిగింది. 87% లేకుండా పని చేస్తామా? ఎంసీసీ అంటే ఏంటి? నవంబర్ డిసెంబర్ నెలలో తయారు చేస్తాము. గ్రామ పంచాయతీ రిజిస్టర్లో కూడా రాస్తాము. పాసల్ మీద ఎంపీడీ సంతకాలు వేయమని 34,550 రూపాయలు చెల్లించడం జరిగింది. మస్టర్ క్లోజ్ అయినాక సంతకాలు పెట్టడానికి వచ్చిందా లేకపోతే బాత్రూమ్ పెట్టాడే అదే కారణం చెప్పు కదా. వాళ్ళు ఫస్ట్ పని చేసినారు, తర్వాత పని తెచ్చినాక 40 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మెటీరియల్ పరంగా 53,445 రూపాయలు, మొత్తం 2,50,413 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మేడం. రెండో అంశం మేడం, అవి చెప్పాక మన టైం సేవ్ నార్మల్గా మీ ఫైండింగ్స్లో వచ్చినాయి చెప్పండి. అవి పేమెంట్ చేయాలని చెప్పేసి యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు పేమెంట్ అనేది చేయలేదు. డిమాండ్ నోటిఫైడ్ సంబంధించిన దరఖాస్తు ఫామ్స్ ఇవ్వలేదు. ఎవరు 30 మనకు 3 months ఒకసారి రిజిస్టర్స్ అప్డేట్ చేయాల్సి
వచ్చేసి మనకు రోగాలు పనిచేసే ఏ మాత్రమే మస్టర్లో సంతకాలు ఉంటాం, మిగతా అధికారులు ఎవరు కూడా సంతకం లేదు. 18th మేడం ఈసీ గారు సిగ్నేచర్ చేయడం జరుగుతుంది. 19th వచ్చేసి ఎముకలలో 12 కాలమ్స్ రాయడం జరుగుతుంది. 20 ఈ సర్వే రిజిస్టర్ కూడా నిర్వహించడం లేదు. ఒక్క ఈసీ చేస్తారు, 7 రిజిస్టర్స్ లేవు, సర్వైవల్ రిజిస్టర్స్ లేవు. పూర్తి 7 రిజిస్టర్స్ ఎందుకు రిజిస్టర్ చేయడం లేదు? ఫోటోస్ లేవు, ఫైల్స్ లేవు. మేడం ఈ మస్టర్లో క్రమ సంఖ్యలకి వేయడం లేదు. ఇప్పుడు అర్థమైంది కదా ఎట్లా వేయాలి? మేడం డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ అనేది ఇవ్వలేదు. హోమ్ స్టేట్కి ఇస్తారు కదా, హోమ్ స్టేట్కి ఇచ్చినది దానికి క్యారీ కావాలి కదా సార్, ఉంది కదా చూపించారు కదా, ఉంటే చేసుకుంటారు కదా. ఒరిజినల్ సంబంధించి మనకు రిజిస్టర్ 24 మస్టర్ల మీద మస్టర్ జారీ చేయ అధికార సంతకాలు ఇవ్వమని 2760 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. మస్టర్ జారీ చేస్తున్నారు మన మస్టర్లు పనిచేసినప్పుడు సంతకాలు చేసి 1632 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. పనిప్రేక్షకులు వెళ్ళి చూసాక ఎలాంటి ఆనవాళ్ళు లేవు. ఈ విషయంలో ఎప్పుడు తర్వాత టీఎం వివరంలో ఉంటే ఇంప్రూవైజ్ కోసం పేమెంట్ చేయడం జరిగింది. వాస్తవం పనిచేయడం విధంగా చెప్పడం జరిగింది కదా, అంటే పనిచేయకుండా కానీ ఎంట్రీలో చేసి పేమెంట్ చేసినట్టు లేదు, వాళ్ళు రాలేదని చెప్పి వచ్చి ఉంటారు. బాబు మాకు డబ్బులు రాలేదు అనగానే మళ్ళీ చేసి ఉంటారు. మర్చిపోయి ఉంటారు ఇక వేస్ట్ చేయడం. మెటీరియల్ కాదమ్మా, మెటీరియల్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు అయిపోయిందని ఇప్పుడే అదే అదే మేడం, ఇప్పుడు మేము టీకేపీ లేదని ఉన్నదని మనం చెప్తున్నాము. ఓకే, టీకేపీ పైన చెప్పాలి, పాత పేమెంట్ పెండింగ్ ఉందని పెట్టించి పేమెంట్ మరి అది చెప్పాలి కదా. ఆ రోజు చెప్తే వారికి అర్థమయ్యేది కదా. గ్రామ సభకు అడిగినాము ఈ ప్రోగ్రెస్ కోసం పేమెంట్ చేసిన రోడ్డు దొరికి వాళ్ళని అడిగి ఆదివారం కాబట్టి అది చేయడానికి లేదు, పేమెంట్ ఇవ్వాల్సింది. పేమెంట్ చేయడం జరిగింది. మాస్టర్ పూర్ అయిన తర్వాత సంతకాలు చేసి 3060 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మెటీరియల్ కానీ 43,903 ఖర్చు చేయడం జరిగింది. మొత్తం కానీ టోటల్ ఎక్స్పెండిచర్ 4,58,322 రూపాయలు. మొత్తం ఈ గ్రామంలో 6 వరకు చేయడం జరిగింది మేడం. సిఎస్సి నిర్వహించడం జరిగింది మేడం. ఎస్డిడి వర్క్ జరుగుతుంది. 1 to 7 వరకు ఇన్ఫర్మేషన్ టైప్ ఆఫ్ వర్క్స్ మేడం. 8th one మేడం, ఎలక్షన్ కోడ్ కారణంగా గ్రామ సభ ఎన్నికలు నిర్వహించడం జరిగింది మేడం. 9th one మేడం, జాబ్ కార్డులో నేమ్ యాడింగ్ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. గ్రామ సభలు ఇంప్లిమెంట్ జరిగింది మేడం. దాంట్లో 3 హక్కుదారులు 15 రోజులు పనిచేసినట్టు మస్టర్లు హాజరు మన సంతకాలు ఉన్నాయి. కానీ సిఓ గారు వీరికి ఏబిపిఎస్ ప్రాబ్లం అని రాసి 15 రోజుల గాను 2,930 రూపాయలు పేమెంట్ ఆపేయడం జరిగింది మేడం. డోర్ టు డోర్ వేసుకుంటారుగా పని చేసినా కానీ డబ్బులు రాలేదు తెలిపారు. పేమెంట్ చేయకుండా ఎన్ని విధాలు వెతుకుతామో చేపియాలంటే ఏం యాక్షన్ పేమెంట్ ఇష్యూ కావాలంటే ఆ పేమెంట్ అట్లా కాదు. వాడు రోగానికి లేదు చూస్తే ఏమనిపిస్తుంది మీకు?
28 రోజులు పనిచేసినట్టు పని పేమెంట్ ఫామ్ తీసుకున్నారు, బట్ గవర్నమెంట్ ఫామ్ తీసుకోవడం లేదు. 31 మేడం జాబ్ కార్డ్ అప్లికేషన్ చేస్తున్నారు. 14 మేడం బేసిక్స్ పంపిణీ చేయడం లేదు. 15 మేడం ఆర్ఆర్ రిజిస్టర్ నిర్వహిస్తున్నారు, కానీ కంప్లైంట్ అప్డేషన్ చేయడం లేదు, రిజిస్టర్ ఉంది కానీ. 16 మేడం పనులకు సంబంధించి పని జరుగుతున్న ఫోటోస్ నిర్వహించారు, మిగతా 2 రకాల ఫోటోస్ చూపించలేదు మేడం. 71 మేడం వర్క్ నిర్వహణ లేదు. 81 మేడం ఎందుకు రైతుల సంతకాలు పూర్తి స్థాయిలో లేదు. పేజ్ నెంబర్ 1-2 వరకు రికార్డ్ చేసి 1,84,503 రూపాయలు కూలీల వేతనంగా పని జరిగినట్టు డిఏ గారు రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఇంటి పని ఏ సమక్షంలో వెళ్ళి చూడగా ప్రస్తుతం పని జరిగిన ఆనవాళ్ళు లేవు, పంట వేసుకోవడం జరిగింది. అట్టి పిక్స్ కూడా లేవు మేడం, కొత్తది లేదు. ఇంటి పనికి సంబంధించి ఎస్టిమేషన్ ఉంది అండ్ పనికి సంబంధించి డ్యూరింగ్ ఫోటో చూపించారు, కానీ ఇంటి పనికి ముందుగా తీసుకోవాల్సినటువంటి రైతు అంగీకార పత్రం, రైతు యొక్క పట్ట పాస్బుక్ జిరాక్స్ తనిఖీ బృందం చూపించలేదు. పని జరిగిన ఆనవాళ్ళు లేవు అన్న మన డ్యూరింగ్ ఫోటోస్ అంటే ఆ పని జరుగుతున్నప్పుడు డ్యూరింగ్ ఫోటోస్ జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చూడగా పని జరిగిన ఆనవాళ్ళు లేవని ఎట్లా అంటే పిక్స్ అన్ని క్లోజ్ అయితే కదా మొత్తం పంట ఉంటుంది మనకి. ముందేసి పంట వేసినప్పుడు ఎట్లా ఉంటాయి సబ్మిట్ చేసి పెట్టారు కదా, అంటే దీనిలోనే ఉంది ఆబ్జెక్షన్లోనే పని జరిగిన డ్యూరింగ్ ఫోటో ఉన్నప్పుడు ఆనవాళ్ళు లేవు అనే వాళ్ళు రాదు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా మేడం. అంటే రైతుల భాషలో రాసుకో. అంటే ప్రజెంట్ భాషలో మనం చూస్తున్నాం. పని జరిగిందని చెప్పడానికి రాసుకోవాలి. అసలు ఏ మందు వాడు ఇన్ఫర్మేషన్ అప్పుడు పేరెంట్స్ ఈరోజు ఆ ప్రాబ్లం అయినా కూడా మనకు సరే ఈరోజు అదేమో వాళ్ళకి డిమాండ్ పెట్టి పేమెంట్ చేయాల్సింది మనం పేమెంట్ చేసి డిమాండ్ పెట్టి లాస్ అయిన వాళ్ళకి ఆల్రెడీ ఆప్షన్ చేసేసి సార్ తెచ్చేసిపోయింది. అదే అర్థం నేను ఆల్రెడీ మనం ఏం చేయలేము చేస్తున్నాం మరి ఇక్కడ తిరుపతి అని అడుగుతారు, ఒక్కరోజు కూడా పని చేయలేదు మేడం. హాస్టల్లో 0 ఉంది, హాజరు కాలంలో అండ్ అటెండెన్స్ కాలంలో కానీ సంతకాల కాలంలో కానీ పేమెంట్ అయింది. మరి ఏమి మంది లేదా ఆయన ఒకటికి స్పెషల్ ఎందుకు ఇష్టం అలా దొంగగా వచ్చింది ఒకటే రోజు ఒక్కరోజు ఇప్పటికీ చేయలేదండి. ఇక్కడ హైదరాబాద్ మీరు ఇంటిపేరు చేసినప్పుడు 0 ఉంది. గాను 50,403 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. టోటల్ ఎక్స్పెండిచర్ గాను 10,93,606 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం ఈ గ్రామంలో 20 పనులు చేయడం జరిగింది మేడం. గ్రామంలో సిఎస్సి నిర్వహించడం జరిగింది మేడం. ల్యాండ్ లెవెల్ పని జరుగుతుంది ప్రస్తుతం. 1 to 7 వరకు టైప్ ఆఫ్ వర్క్స్ ఇన్ఫర్మేషన్ మేడం. 8th మేడం ఎలక్షన్ కోడ్ కారణంగా గ్రామసభ ఎన్నికల్లో నిర్వహించడం జరిగింది. 9th మేడం హార్టికల్చర్ ప్లాంటేషన్లో భాగంగా 7 వరకు ల్యాండ్ లెవెల్ పనిలో భాగంగా 7 రఫ్తుదారులు 42 రోజులు పనిచేసినటువంటి మస్టర్ హాజరు మనకు సంతకాలు ఉన్నాయి, కానీ సిఓ గారి వీరికి మస్టర్ పైన ఎన్పిసిఐ ప్రాబ్లం అని రాసి 42 రోజులు గాను 7,466 రూపాయలు పేమెంట్ ఆపేయడం జరిగింది. సొల్యూషన్ చెప్పురా ఆయన పనిపోతున్నాడు మీడియా ఎట్లా చేస్తాడు చెప్పు. ఏం లేదు, యాడ్ ద నేమ్ లేకపోతే ఆధార్ అదే జాబ్ కానీ నేమ్ యాడ్ చేయండి. ఆయన పేరు ఉంటుంది కదా, ఇది యాడ్ అయిన తర్వాత దాన్ని తీసేయండి. పేరు ఉంటుంది, నేమ్ పేరు ఉంటుంది కదా. ముందే తీసేస్తాను మళ్ళీ మళ్ళీ చేస్తాను. ఈ గుమ్మడి క్లబ్ దోమదారి ఇవన్నీ పనులు ఇంకా ఏమేమి గుమ్మడి క్లబ్ దోమదారి 15 మేడం బేసిక్స్ పంపిణీ చేయడం లేదు. 16 మేడం గ్రామ పంచాయతీ ఆర్ఆర్ రిజిస్టర్ నిర్వహిస్తున్నారు, కానీ ఫిర్యాదు రిజిస్టర్ అప్డేషన్ చేయడం లేదు. 71 మేడం పనులకు సంబంధించి డ్యూరింగ్ ఫోటోలు చూపించారు, మిగతా 2 రకాల ఫోటోలు చూపించలేదు. ఫిర్యాదు వస్తుంది కదా అప్డేట్ లేదు సార్. ఇప్పుడు ఈ మంత్లో వచ్చేసి మనకు ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదు. 81 మేడం వర్క్ పై నిర్వహణ లేదు. 91 మేడం ఎన్నికల్లో రైతుల సంతకాలు పూర్తి స్థాయిలో లేవు.
20 మేడం. అధికారులు 3 వర్గీయుల హార్టికల్చర్ ప్లాంటేషన్లో భాగంగా 279 మొక్కలు నాటడం జరిగింది. పని ప్రవేశాల మీద లెక్కించగా 238 మొక్కలు బ్రతుకున్నాయి, మిగతా 41 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. దీనికి గాను వివరణ కడెంబాబు ప్రక్కన ఉండడం వలన కొన్ని భారీ వర్షాల కారణంగా 27 మేడం. 3 వర్గీయుల్లో 5 హక్కుదారులు 42 రోజులు పనిచేసినట్టు మాస్టర్లో హాజరు ఉన్నాయి, కానీ సంతకాలు లేకుండానే 290 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. మేడం 20 పనులకు సంబంధించి గ్రామసభ తీర్మానాలు దగ్గర పెట్టుకుంటారా ఇస్తా ఇంకా 5 గ్రామసభ తీర్మానాలు కొన్ని ఎగ్జిస్టులు మిస్ అయినా చెప్పారు. సప్లై అయినాయి సార్, వాళ్ళ కూడా తెలుసా విషయం, వాళ్ళు కూడా తీసుకున్నారు బిల్స్, మీకు కూడా ఇచ్చినామని చెప్పారు. ఇచ్చినాక ఎందుకు రాస్తారు సార్? ఒకటే పని కట్టుకోవాలి కదా తీసుకొని దూరంలో పెట్టుకున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉంటే ఏదైనా సైలెంట్ ఉంటారు, ఏం చేస్తారు? చేశాను సార్. పని చేసి వెంటనే రాయాలి. టీవీలో రాస్తారు. 0 ఉండదు టోటల్లో. పని చేయలేదని కూలీ లేదు దాన్ని అరే ఆ రోజు నువ్వు ఉన్నావా ఈ హౌస్లో గ్రామసభలో ఉన్నావా? మరి వాళ్ళు చదువుతారు కదా, చదివినప్పుడు పని చేయలేదంటే మరి అక్కడ పని చేసినట్లే నేను చెప్పాను కదా. మీరంతా తెల్లమొహాలు వేసుకొని కూర్చుంటారు. రికవరీ చేయండి. మహేష్, గంగమ్మ, పెద్దయ్య మీరే కట్టారు, బాబు నువ్వే కట్టాలి కనీసం మీకు పని చేయలేదు అని చెప్పినట్టు తెల్లమొహాలు వేసుకొని. మేడం 38 మేడం. వర్క్ ఐడి 1825 జరుగుగూడ ఇండియా గ్రామ పంచాయతీ అంతస్తు జరుగుగూడ. జంగు కూడా కూలీల వేతనాలుగా 1,78,000 బలపడ్డారు. మెటీరియల్ పరంగా 69,028 రూపాయలు, మొత్తం 2,45,239 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 8 లక్షలు వేయడం జరిగింది. 8 వర్షాలు ఇన్ఫర్మేషన్ మేడం 8 రోజులు తీసుకోవడం జరిగింది. 16 ఎంపీడీఓ గారిని రోల్ చేయడం జరిగింది. 17 ఈజీ చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. 18 12 పనులు కాల్ చేయడం జరిగింది. 19 సర్వే రిజిస్టర్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. సంతకాలు లేకుండానే 23 రూపాయలు, మొత్తం 1,50,19 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 19 పనులు చేయడం జరిగింది మేడం. 107 ఇన్ఫర్మేషన్ మేడం. ఇద్దరికి 8 రోజులు పేమెంట్ చేయడం జరిగింది. మీరే చెప్పాలా? 12 మేడం.
ఇవ్వడం లేదు మేడం. 15 మేడం ఇందులో మనకు పిఎస్ మాత్రమే రోల్ కాల్ చేయడం జరుగుతుంది, మిగతా అధికారులు అనేది చేయడం లేదు. 16వది చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. 17, 12, 13 కాలాలు రాయడం 2544 మొక్కలు చనిపోవడం జరిగింది. నెక్స్ట్ 22 మేడం రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం లేదు. నెక్స్ట్ మేడం 23 ఈ గ్రామంలో 24 పనులు చేయడం జరిగింది మేడం. ఈ గ్రామానికి సంబంధించిన ఎస్టిమేషన్ అండ్ ల్యాండ్ లెవెల్కి సంబంధించిన రైతు పాట పాస్పోర్ట్ అనేది ఇవ్వలేదు. పేమెంట్ ఏమి ఇవ్వలేదు. మనకు మాసాలు రోజువారు ఎవరైతే అర్థం చేస్తారో వాళ్ళు కింద నుంచి పైన వరకు అంచెలు రాయాలి మేడం. కానీ మీ లేదా మాసాల్లో 5 రోజులు పనిచేసినట్టు రోజువారి అటెండెన్స్ మనకు సంతకాలు ఉన్నాయి మేడం. కానీ పేమెంట్ చేసే క్రమంలో 6 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది. అనగా అదనంగా ఒక్కొక్క రోజు పేమెంట్ చేయడం జరిగింది. 17 రూపాయలు. టోటల్ వచ్చేసి 22,86,330 రూపాయలు మేడం. ఇటు గ్రామంలో 14 పనులు చేయడం జరిగింది. నెక్స్ట్ 1 to 7 వరకు ఇన్ఫర్మేషన్ మేడం. 800 ట్యాక్స్ మెయింటైన్ వల్ల పేమెంట్ అనేది కాలేదు మేడం. 7,514 రూపాయలు ఇటు గత 2వ విడతలో గుర్తించడం జరిగింది, కానీ ఇంతవరకు పేమెంట్ అనేది చేయలేదు. నెక్స్ట్ 9వ మేడం ఈ డిమాండ్ మాత్రమే నిర్మించడం జరుగుతుంది, నో డిమాండ్ అనేది నిర్మించడం లేదు. 10వది 86 జాబ్లు మాత్రమే అప్డేషన్ ఉన్నాయి మేడం. మిగతా 80 జాబ్లలో ఇది. 14వది వర్క్ ఫైల్ అనేది నిర్మించడం లేదు. 15వది రైతుల కూలీల సంతకాలు తీసుకోవాలి మేడం. ఇందులో కూలీల సంతకాలు మాత్రమే ఉన్నాయి, రైతుల సంతకాలు తీసుకోవడం లేదు. నెక్స్ట్ 16 సార్ మనకు పనులు జరుగుతున్నప్పుడు రోల్ కాల్ అనేది చేయాలి. ఇందులో పిఎస్ మాత్రమే రోల్ కాల్ ఉన్నది మేడం, మిగతా అధికారులు రోల్ కాల్ అనేది చేయడం లేదు. 17వది ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. 18 ఏప్రిల్లో 12 కాలాలు రాయడం జరుగుతుంది. 19 మేడం మన మొక్కలకు సంబంధించిన సర్వే రిజిస్టర్ అనేది అప్డేషన్ అనేది చేయడం లేదు, రిజిస్టర్ మాత్రం నిర్మించడం జరుగుతుంది. నెక్స్ట్ మేడం 20 ఈ 14 పనులకు సంబంధించిన మనకు నేమ్ బోర్డ్స్ అనేది నిర్మించాలి. ఇటు వర్క్ ఐటెంలో ఎలాంటి నేమ్ బోర్డ్స్ అనేది ఇంతవరకు చేయలేదు మేడం. మాస్టర్లో ఎవరైతే హాజరు రోజువారీ చేస్తారో వాళ్ళు కింద నుంచి పైన వరకు క్రమ సంఖ్యలో రాయాలి మేడం. బియ్యాన్ని లేదా ఎక్స్ఎం రాయడం డివైడ్ అయిపోతుంది కదా, మిస్టేక్లో టైప్ చేస్తాం కానీ అదే వరకుని ఏదైతే మెజర్మెంట్ అదే డివైడ్ అయిపోతుంది కదా. వర్క్ వచ్చేసి మంటున్నాను ఇన్ఫర్మేషన్ మేడం. 11 మేడం 2 వర్క్ ఐటమ్స్ నీలగిరి ప్లాంటేషన్ 3,434 3,430 మేడం. 12 మేడం గత సంవత్సరంలో మేడం 3 వర్క్ ఐటమ్ 16 మంది హక్కుదారు 80 రోజులు పనిచేయడం జరిగింది మేడం. అందరూ పూర్తి కావడం
ఫిర్యాదు చేస్తే అప్డేట్ చేయలేదు మేడం. గ్రామ పంచాయతీలో పంచుకోవడం 19 పనులు చేసుకున్నప్పుడు కూడా ఫోన్లో చూపించడం జరిగింది మేడం. 20 మేడం వర్క్ పై నిర్వహించడం లేదు. 21 కొత్త పుస్తకం రైతుల కూలీల సంతకాలు 3 వర్కాలు మాత్రమే 3 ఎంపీలను మాత్రమే తీసుకోవడం జరిగింది. 22 మేడం రోల్ కాలాన్ని పూర్తి స్థాయి చేయడం జరిగింది. 23 మంది చెక్ మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది. 24 మేడం ఎంపీలుగా 12 పనులు కాలంలో రావడం జరుగుతుంది. 25 మేడం మొక్కలకు సంబంధించి సభలు వేసిన దానికి బృందానికి ఇవ్వలేదు. ఏ బాబు అలాగే బాబు చూపించడం జరిగింది. అప్డేట్ చేయండి. 27 మేడం ఐఫోన్లో 100 మొక్కలు నాటడం జరిగింది. ఎక్కగారి సమీక్షను వేధించడంలో ఒక్క మొక్కలు లేదు. 100 మొక్కలు చనిపోయారు. 28 మేడం 29 మేడం 2 వర్గాలు నెగిటివ్ ప్లాంటేషన్లో 1736 మొక్కలు నాటక 1260 మొక్కలు దొరికింది. దానికి ఇవ్వలేదు. గ్రామసభలో చూపించడం బిఎస్లో చూపిస్తాను చెప్పారు. ముప్పై 33 మేడం 14 మార్చిలో ఏపీఓ గారి సంతకాలు చేయడం ఏపీఓ గారి పాసాల ఎన్నికలలో 12 రోజులు మాత్రమే పేమెంట్ చేయడం జరిగింది. మిగతా 3 రోజులకు 700 కాకుండా పేమెంట్ చేయాలి. మనం 2 మంది హక్కుదారులు 10 రోజులు పనిచేయడం జరిగింది. వీరికి రోజువారీ హాజరు మొత్తం కాలంలో 12 రోజులు అని వేయడం వల్ల మిగతా 2 రోజులకు మొత్తం 449 గ్రామ సమాచారం 16 వరకు సెటిల్ చేయడం. ఇన్ఫర్మేషన్ పదవి మేడం హార్టికల్చర్ ప్లాంటేషన్లో ఆయిల్ ఫామ్ 132 మొక్కలు నాటడం 132 మొక్కలు వస్తుంది. పూర్తి కావడంలో 12 మేడం 23 మంది హక్కుదారులు 138 రోజులు పనిచేయడం జరిగింది మేడం. ఏపీ పేపర్ గారు 13 మేడం డిమాండ్ నిర్వహించడం జరుగుతుంది. నో డిమాండ్ నిర్వహించలేదు మేడం. 14 జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు మేడం. 15 రేసెస్ ఇవ్వడం లేదు మేడం. 16 సుస్థిర ఆస్తులు రిజిస్టర్ ఫిర్యాదు రిజిస్టర్ అప్డేషన్ లేదు మేడం. 17 పని జరుగుతున్నప్పుడు ఫోటో మాత్రం ఫోన్లో చూపించారు మేడం. 18 వర్క్ పై నిర్వహించలేదు మేడం. 19 కొత్త పుస్తకంగా రైతుల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది మేడం. ఎంపికలలో
చేస్తారు అనుకుందానికి ఇవ్వలేదు. గ్రామ సభ చూపించండి సార్. అటెండెన్స్ పడింది మెయిన్ ప్రాసెస్కి సిగ్నేచర్ ఇప్పుడు పెడతారు మేడం, మేము చెప్పినప్పటి నుంచి వాటర్ పెడతారు కానీ మన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది ఫీల్డ్లో ఏర్పాటు చేస్తారు. పదకొండు వచ్చింది మేడం. ఇక్కడ పేమెంట్ కాలేదు మేడం. 64,219 సంబంధించి పేమెంట్ కాలేదు. నెక్స్ట్ మేడం 12 వచ్చేసి టెక్నికల్ డిమాండ్ రాసినప్పుడు కూడా పేమెంట్ చేయలేదు మేడం. ఇలాంటి ఆధారాలు కూడా చూపించలేదు. 11 కూడా సేమ్ మేడం. ఇక్కడ ఓవర్లాపింగ్ కారణంగా పేమెంట్ కాలేదు. ఇక్కడ డిమాండ్ ఫామ్స్ చూపించడం జరిగింది మేడం. రసీదులు అనేది తీసుకోవడం లేదు, ఇవ్వడం లేదు. రసీదులు నో డిమాండ్ కూడా నిర్వహించడం లేదు మేడం. జాబ్ విక్రాంతుల రిజిస్టర్ అయితే గ్రామసభ మెరిట్స్ మేడం. ఫిర్యాదు రిజిస్టర్ నెక్స్ట్ మేడం. ఇక్కడ రోజువారీ సంతకాలు కూడా స్టూడెంట్కి సంబంధించి 66,500 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. డివిజన్ పిల్లలైతే వాస్తవాలు పనిచేయడం జరిగిందని తెలిపారు మేడం. ఇప్పుడు ఉందండి మేడం మొత్తం మీకు తెలుస్తుందా? తెలుసు కదా లేదు రికార్డు ఇప్పుడు నెక్స్ట్ దానికి రాయడానికి లేదు. నెక్స్ట్ వచ్చేసి నర్సరీకి సంబంధించి వీటి హోటల్స్ అనేది కూడా మేడం. ఒక వర్కర్కి సంబంధించి ఒక వర్కర్కి సంబంధించి ఇవ్వలేదు. అలా చెప్పడం జరిగింది. అదే ఎపిసోడ్ ఒకటి ఇచ్చిన ఒకటి ఇంకొకటి సంబంధించి 17 రోజులు 60 రోజులు పనిచేస్తే 20 రోజులకు పేమెంట్ అయింది. ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం వల్ల జరిగిందని తెలిపడం జరిగింది కానీ అదే మాస్టర్లో రాస్తే మేడం అక్కడనే అయిపోతుంది కదా మేడం. మాస్టర్లలో ఏం రాస్తారు? నోట్ ఏం పెడతలేదు. ఓన్లీ డైరెక్ట్ పేమెంట్ పొద్దున మన ప్లాన్స్ కూడా ఎక్సెస్ పేమెంట్ అయినా 170 ప్లాన్స్ కూడా ఏమైనా ప్లాస్టిక్ పేమెంట్ అయింది. 33,150 రూపాయలు ఎక్సెస్ అయింది మేడం. ఇంకా జీపీలో జమ పేమెంట్ చేసి జీపీలో జమ కాలేదు. జమ అయిన తర్వాత రికవరీ చేస్తాం, లేకపోతే నెక్స్ట్ పేమెంట్ తగ్గిస్తామని చెప్పారు. కానీ అక్కడ ఉన్నాయి 170 ప్లాన్స్. అది 3 years అయినా 3 years అయినా కూడా అది కాదు అమౌంట్. పేమెంట్ కూడా పడుతుంది. ఇక్కడ ఎంఎన్ఎన్ పనులకు సంబంధించి 7,59,250 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఇప్పుడు మన పని ప్రయోజనం ఏంటి మేడం? ఇది లాస్ట్ 2 months బ్యాక్ వర్క్ జరిగింది మేడం. ఫిక్స్ కనబడుతుంది మేడం. దానికి సంబంధించి ఎలాంటి ఫోటోలు లేవు. పూరా చెరువులో ఫుల్ నీళ్ళు ఉన్నాయి. లేదు అలా వర్క్ సార్ ఫోటోస్ చూపించలేదు మనకి. పని జరిగింది మేడం. 2 నెలలు జరిగింది. 50 నెలల ఫోటో ఇది. లేకపోతే
మేడం ప్రెజర్ ఉంటాయని మనకు 6 మంత్స్ ఇప్పుడు Yes, yes. 3 మంత్స్ కదా అందుకని రిజర్వేషన్ రాసినాం అంతే కదా ఈరోజు ఆల్రెడీ చేస్తామని చెప్పారు నేను అప్పుడు కూడా ఇవ్వండి గ్రామసభలో ఇవ్వండి ఇప్పుడు ఒక నిమిషం ఇది లక్ష్మించిన ఆస్తి మీరు ఏం చేస్తారో వస్తారు వస్తాం వాళ్ళ తీసుకోవద్దు వాళ్ళ అత్తమ్మ కూడా వాళ్ళు చేస్తుంది ఇతనికి పేమెంట్ చేయడం జరిగింది వాళ్ళు వచ్చి రావాలి వచ్చింది ఏం చూస్తారు చెప్పి చెప్తామని రామసభలో వాడలేదా అయిపోయినట్టు అయిపోయాక చేద్దాం వాళ్ళతో తెప్పిస్తాను కదా ఇప్పుడు ఇంత పెద్ద జరిగింది 10,000 11,000 ఎవరు కట్టాలి ఆమె రాసుకోవచ్చు 5 లక్షలు పని చేసిన మనకు వ్రతపరంగా సరిపడా జరిగింది సంబంధించి మస్తారా ఇవ్వలేదు మేడం ఇవాళ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్కి సంబంధించి మొదలు మేడం నాకు గ్రామసభ ముందు చూపించడం జరిగింది మేడం ఇక్కడ ప్లాంటేషన్ మేడం 2,636 ఎకరాలు 4 మేడం ఎవరి ప్లాంటేషన్లో భాగంగా 1,040 మొక్కలు 473 160 మొక్కలు చనిపోవడం జరిగింది నెక్స్ట్ మేడం ఇక్కడ రోజువారీ ఆధారం లేకుండా 13,190 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం 33 అంశం మేడం నాటు కార్డు మేడం 6,075 సంబంధించి మేడం
పెరిగిలో పాదర్శన సార్ సార్ అక్కడికి ఫస్ట్ అడిగి అంటే అయిపోయింది మేము మధ్యలో అయిపోయింది జీబీ చేసింది సార్ బాగా కష్టపడ్డాను వెంటనే మేడం నేను రాలేదు ఓకే ఆ ఫోటోస్ కలిగి పెట్టేస్తే ఇప్పుడు మనం దానికి పరిచయించడానికి మనం కూడా ఈ ఫోటోలు తీయాలి అదే రిపీటెడ్ మేడం చేసేసి మళ్ళీ ఇంటర్ జరగకుండా చూసుకుంటాడు అప్పుడు మీరు నెక్స్ట్ వర్క్లో కూడా పెనాల్టీ వేస్తే ఏమంటారంటే తప్పు ఒప్పుకున్నట్టు అప్పటి నుంచే ఆయనకి ఏమి ఉద్యోగం చేద్దాం చెక్ చేసినాను ఆయన అమౌంట్ ఉంటలేదు డిమాండ్ అయితే పోయింది అంటే అమౌంట్ చూస్తే అమౌంట్ లేదు కాబట్టి మేము ఏం చేసినామంటే ఎస్టిమేషన్ ఇవ్వని కూడా ఎస్టిమేషన్ కూడా చేయలేదు ఓకే ఎస్టిమేషన్ ఉంటుంది కానీ ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే టీకేపీ విషయంలో బాగా ఇస్తున్నాయి ఏంటంటే పేమెంట్ తక్కువ పడ్డాయి అన్నప్పుడు ట్రావెల్ చేసినట్లయితే మనకి ఎవిడెన్స్ ఉంది ఫోటోస్ ఉన్నాయి అన్ని రిసిప్ట్స్ ఉన్నాయి పేమెంట్ ఇవ్వలేదు ఆయనకే ఇవ్వాల్సి ఉంది ఎందుకు ఇవ్వలేదు అంటే టాస్క్ లేదు మీరు ఎస్టిమేషన్ సరిగా చేస్తే ఆయనకి ఇంకా పేమెంట్ కూడా వచ్చింది ఆ ఫోటోస్ కూడా మేడం మాకు చూపించలేదు మేడం ఇప్పుడు తీసుకొచ్చి ఆ క్లిప్ షూట్ ఆ ఫోటోస్ కూడా అదే మరి ఇక్కడ ఎక్కువ జరిగింది ఎస్టిమేట్ వన్ కూడా సార్ వాళ్ళు లాంచ్ కోసం వేసుకున్నాం మరి అది ఫోటో లేదు సంబంధించి చెక్ మీద చేయడం జరిగింది మేడం ఇష్యూ నెంబర్ 21 మేడం నెంబర్స్లో 12 కాలమ్స్ రాయడం జరిగింది మేడం ఇష్యూ నెంబర్ 22 మేడం మొక్కలకు సంబంధించిన సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరిగింది మేడం ఇష్యూ నెంబర్ 23 మేడం ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్లో భాగంగా 100 మొక్కలు నాటిన రికార్డు ప్రకారం కలదు మేడం వీళ్ళు లెక్కించగా 85 మొక్కలు బతుకున్న మిగతా 15 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం రీప్లేస్మెంట్ చేపిస్తామని చెప్పింది ఇష్యూ 350 రూపాయలు మేడం మెటీరియల్ రూపంలో 5,72,980 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 20,75,179 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది పన్నుల పనులకు గాను ఇష్యూ నెంబర్ 17 మేడం రోల్ కాల్ చేయడం జరుగుతుంది మేడం ఇష్యూ నెంబర్ 18 చెక్ మీద చేయడం జరుగుతుంది మేడం ఇష్యూ నెంబర్ 19 12 కాలమ్స్ రాయడం జరుగుతుంది మేడం ఇష్యూ నెంబర్ 20 సర్వే రిజిస్టర్ కూడా నిర్వహించడం జరుగుతుంది మేడం మన ఎఫ్ఆర్ సంబంధించి మనకు కలిసి 339.58 ఇదే ఎఫ్ఆర్ మనము ప్రారంభం చేయాలి అది మనం చేసి 950 కిలోమీటర్ పుట్టింది ఎఫ్ఆర్
దాన్ని ఇప్పుడు ఈ ప్లాన్ చేస్తే ₹35,600 పేమెంట్ కాదు. డిమాండ్ పెట్టి పేమెంట్ పంపిణీ చేయడం లేదు. రిజిస్టర్ సంబంధించి పనులు ఫిర్యాదులు సామాజిక రిజిస్టర్లు శిక్షణ చెప్పిన పనులు ఫిర్యాదులు సామాజిక రిజిస్టర్ అప్డేషన్ లేదు. సెంట్రల్ వచ్చేసి 85,803, మీడియం వచ్చేసి 53,024, టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 25,40,827, టోటల్ 6 పేమెంట్. నెక్స్ట్ మన గవర్నమెంట్ సంబంధించి ఓవర్ ల్యాండింగ్ వల్ల పేమెంట్ కాలేదు. పేమెంట్ చేసాము కేసులో చూపిస్తాను. నెక్స్ట్ కూడా గవర్నమెంట్ సంబంధించి 100 డేస్ హాస్టల్లో పిఎస్ఎల్ సంరక్షణ గదలకు సంబంధించి మేడం ఓవర్ ల్యాపింగ్ వల్ల పనిచేసి కూడా నష్టపోతుంది. 6,326 మేడం. చేయించుకోండి కదా కానీ మంచి రావాల్సింది చేస్తావా అని ఎంతమంది ఉన్నారు ఆయన ఇక మీరు వాడింది అక్కడ మొత్తానికి పర్లేదు. పర్లేదని చెప్పి మీరు కూడా నోట్ పెట్టాలని పేమెంట్ చేసిన పరికరాలు అంతా అన్నింటినీ SMS అని
కాలేజీ వాళ్ళు మీరు నేను సార్ నాకు నోట్ పెట్టి రాలేదు మిగతా వాడికి రాసినా మరి అవునండి మిగతా వాడికి రాసిన నేను చూసిన డివిజన్ రాలేదు కానీ ఆ డివిజన్ గురించి వచ్చింది వేరే దాంట్లో వచ్చింది సార్ ఒక చిన్న సజెషన్ మేడం ఇది ఎట్లా ఉందనంటే మంచిగా ఫ్యాన్ కూలర్లు అన్నీ సెట్ చేసి పేపర్ ఫ్యూచర్ ప్లాన్ మేడం నెక్స్ట్ ఎంబాడీ టస్టింగ్ ఇట్లాంటి వాటిని కనిపిస్తాయి మేడం కూడా డిఫరెంట్ వచ్చింది తీయాలని పెట్టాలి స్టీల్ సపరేట్ వస్తుంది దాంట్లో బుక్ చేసుకుంటారు లేదు మేడం ఈ బ్రిక్ టాస్క్ కంప్లీటెడ్ మేడం దేని టాస్క్ ఉంటుంది కదా స్టీల్ బ్రిక్ ఉన్నది సంబంధించి మొత్తం ఎన్ని మార్కెట్లో ప్రణాళిక చెప్పడం జరిగింది మేడం 1 to 7 ఇన్ఫర్మేషన్ మేడం 100 డేస్ కంప్లీట్ మేడం ఇది లాస్ట్ టైం సంబంధించి నెక్స్ట్ మరి ఏబిఎస్ ఆధార్ సిస్టమ్ కారణంగా ఇబ్బంది కాదు నెక్స్ట్ మన ఇక్కడ డిమాండ్ వల్ల నో డిమాండ్ తీసుకోవడం లేదు మేడం జాబ్ అప్లికేషన్ నిర్వహించడం లేదు వేతన రసీదు ఇవ్వడం లేదు అదేవిధంగా మనకు కౌన్సిలింగ్ సమయంలో ఫోటో కానీ చూపించడం జరిగింది ఆధార్ ఉన్నాయి సందర్భంగా ఏ విధంగా అవసరం గ్రామ పంచాయతీ 430 మొక్కలుగా మాననంగా ఉన్న 50 మొక్కలు చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా 24 నీలగిరి ప్రదేశంలో 13,560 మొక్కలు గాను 13,329 మొక్కలు చెప్పుకోవడం జరిగింది ఇక్కడ కోవిడ్ సంబంధించి 3 వరకు సంతకాలు ఇవ్వడానికి తప్పకుండా 200 రూపాయలు మేడం వల్ల 5 రోజులకి మళ్ళీ రాసుకోవడం జరిగింది ఇక్కడ ఒక రోజుకి 400 రూపాయలు పుస్తకాల వల్ల పూర్తి స్థాయిలో నిర్వహణ లేదు సిఎస్సిలో పంచాయతీ కార్యదర్శిగా ఏ ఒక్క రోజు కూడా పని చూపించడానికి రాలేదు ఇక్కడ ఇక్కడ మాట్లాడిన పంచాయతీ కార్య సంతకాలు లేకుండా సమాజం రూపాయలు జరిగింది చేయడం వల్ల ఒక రోజుకి 240 రూపాయలు పాసాల
స్కూల్లో ఎక్స్టెండ్ జరుగుతుందని ఎప్పుడు వస్తుంది కరెక్ట్ నేను కాల్పేస్తాను చేస్తాము బట్ ఏంటంటే ఇండియన్ కాల్పేస్ కన్నా అయిపోయి అంశం రాకపోతే అక్కడ క్లోజ్ చేస్తుంది అసలు ఇండియన్ కాల్పేస్ కదా స్కేల్ లేదు అసలు అసలు ఇండియన్ కాల్పేస్ కాదు కదా స్కేల్ కూడా మనం చెక్కు అనే అధికారులు ఊరు పనిచేసినట్టు ఆర్థిక సంతకాలు కలగని ఇటు మాట్లాడిన కొట్టి వేసి నో ఏబిపిఎస్ వల్ల పేమెంట్ జరుగుతుంది. డిమాండ్ చేసుకుంటాను నో డిమాండ్ చేసుకోవడం లేదు. ఇష్ట నెంబర్ జాబ్ నెంబర్ తక్కువ నిర్వహించడం లేదు. ఇష్ట నెంబర్ ఎముకలో ఇష్ట నెంబర్ ఏంటి మేడం దౌర్గా నిర్వహిస్తున్నారు. ఇష్ట నెంబర్ 9 మేడం ఈసీ చెక్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. ఇష్ట నెంబర్ 20 మేడం 12 కాలం నిర్వహిస్తున్నారు. ఇష్ట నెంబర్ 21 మేడం 20 నిమిషాలు నిర్వహిస్తున్నారు. ఇష్ట నెంబర్ నాటకం బాబు అందరికీ నాటకం రిజర్వ్ కాదు ఏ సంవత్సరం కదా 54 మంది ఆ ఫోటో అనేది ఫుల్గా ఆర్థిక పథకాలు కలవు కానీ 191 రూపాయలు నష్టపోవడం జరిగింది. మేడం 8వ సంతకాలు లేకుండానే 59,902 రూపాయలు పేమెంట్ జరుగుతుంది. తీసుకోవాల్సింది తీసుకోలేదు. తప్పు కావాలి కరెక్టే బట్ కావాలి కదా. సంఘోపాయాన్ని హక్కుదారులు ఆర్మూరు పనిచేసినట్టు ఆర్థిక పథకాలు కలవాలని పేమెంట్ చేసే క్రమంలో ఈ పేమెంట్ అయింది. డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది. 2 డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది. చాప్టర్ అడ్మిషన్ చేయడం లేదు. వేతన ప్రాప్తి చేయడం లేదు. ఏ రకంగా
లక్షల 7,750 రూపాయలు, మొత్తం 80,42,840 రూపాయలు ఖర్చు అయ్యింది. తప్పకుండా లైట్ అయితే ఈవెంట్స్ డాక్టర్ కొరకు మరి ఏ వ్యాధి కొరకు దరఖాస్తు ఇవ్వడం ఇష్టంపతి మేడం. ఈ బీపీ పనికి సంబంధించి గత విధానాలు చేసి మేడం ఆరోగ్యంతో సంబంధించి 70 మంది కూలీలు పనిచేసినట్టుగా మాట్లాడిన ఆసుపత్రులు ఇక్కడ వాళ్ళు పేమెంట్ కాదని గత విధానం రాయడం జరిగింది. పేమెంట్ చేయించమని అప్పుడు డిసైడ్ కాకుండా రాయడం జరిగింది. ఆయన మనకు ఇప్పుడు వరకు పేమెంట్ కాలేదు మేడం. కూడా సేమ్ మేడం. వాసన పేమెంట్ కాలేదు వాళ్ళకి వర్క్ చేసినారు. మాకు డోర్ టు డోర్ కూడా పేమెంట్ రాలేదని దాంట్లో కూడా చేసింది. పీపీ కూడా సేమ్ మేడం. అవును మేడం. వర్క్ అయితే అప్పుడు పేమెంట్ చేయలేదు మేడం. వాసన ఏపీ కలిగేదానికి పేమెంట్ కాలేదు. కొన్ని సీక్రెట్గా సంతకాలు పేమెంట్ కాలేదు. సివిల్ సేమ్ మేడం. అట్టి కూడా సేమ్ మేడం. ఇష్టం 24 మేడం. ఈ బంగ్లా సంబంధించి మనకు వివరణ కూడా చూపించేది మా పేరు నిర్వహించడం లేదు. ఎప్పుడు రైతులకు సంపద తీసుకోవడం జరిగింది. ప్రభుత్వాలు చేయడం జరిగింది. ఈసీ గారి వీటికి సంబంధించి చెప్పడం చేయడం జరిగింది. ఎప్పుడు 10 ప్రభుత్వాలు రాయడం జరిగింది. ఒకరి సంబంధించి సర్వే ఇచ్చినది నిర్వహించడం జరిగింది. ఈ రోజు దివస్ అనేది నిర్వహించడం లేదు కదా. గ్రామ సంబంధించి చూపించాలి అభివృద్ధి చేయలేదు. ఎంపీ పాఠశాలకు సంబంధించి 2 అర్హతలు దాని ఒక పాప రైతులు పాప మార్కెట్లు అగ్రికల్చర్ ఆయిల్
ఆధారంగా ఆడే సంస్థలు కాదు ఆ పేమెంట్ చేయ క్రమంలో సినిమా గారు ఒక్కొక్కరికి ఏం చెప్తున్నా అలాగే అదనంగా ఒక్కొక్కరు చెప్తున్నా అలాగే 2వ పేమెంట్ పరిధిలో గాను పేమెంట్ చేయడం కొంచెం కుర్చీలు అవి ఇవి దాటకుండా ఉంటే మేడం ఒకసారి క్లోజింగ్ స్టార్ట్ చేసిన ప్రతి జీపీలోని మనం స్టార్ట్ చేసిన ఆబ్జెక్షన్స్ అన్ని రైజ్ చేసుకుంటా 24 జీపీస్ మండలంలో పేపీ మండలంలో ఈరోజు ఇప్పటివరకు 24 జీపీస్ ఇన్ హౌస్ హియరింగ్లో కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ రోజుతో పేపీ సోషల్ ఆడిట్ ముగిసిందని తెలియజేస్తాను. ఓకేనా?